ఈ ప్రపంచంలో అత్యంత విలువైనదేదో తెలుసా? బంగారం, ఆస్తి, అంతస్తులు కాదు. వీటన్నిటికంటే విలువైనది సమయం. మనం పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవచ్చు. కానీ గడిచిన నిమిషాన్ని తిరిగి తీసుకురాలేం. ఒక చిన్న అబ్బాయి తన తండ్రికి సమయం గురించి నేర్పిన ఒక గొప్ప పాఠం ఏంటో తెలుసా? ఈ కథ విన్నాక మీరు మీ కుటుంబానికిచ్చే సమయం గురించి ఖచ్చితంగా ఆలోచనలో పడతారు. రాము అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోజుకు 12 గంటల ఆఫీస్‌లోనే పనితో గడిపేవాడు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పరిగెడుతున్న రాముకి తన 5 ఏళ్ల కొడుకుతో ఆడుకోవడానికి కూడా తీరిక ఉండేది కాదు. ఒకరోజు రాము రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తలుపు తీయగానే కొడుకు చిన్నూ నిలబడి ఉన్నాడు. రాముని చూడగానే చిన్నూ మెల్లగా అడిగాడు, నాన్నా, నేనొకటి అడగొచ్చా? రాము విసుగ్గా, ఏంటో త్వరగా అడుగు. నాకు చాలా అలసటగా ఉంది అన్నాడు. చిన్నూ అడిగాడు, నాన్నా, నీకు ఆఫీసులో గంటకి ఎంత జీతం ఇస్తారు? రాము ఆశ్చర్యపోయి, ఇది నీకెందుకు? అయినా సరే చెప్తున్నాను, నాకు గంటకు 500 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు వెళ్ళి పడుకో అని కోప్పడతాడు. చిన్ను తలదించుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. రాము ఫ్రెష్ అయి కూర్చున్నాక కొడుకుపై అంతగా కోప్పడినందుకు బాధపడి అనిపించింది. మెల్లగా చిన్నూ అని గదిలోనికి వెళ్ళి, సారీ నాన్న, పని ఒత్తిడిలో అలా అరిచాను. ఇంతకీ ఆ ప్రశ్న ఎందుకు అడిగావు అని ప్రేమగా అడిగాడు. చిన్ను కళ్ళుల్లో మెరుపు మెరిసింది. తన దిండి కింద దాచుకున్న కొన్ని నోట్లు, చిల్లర నాణేలు బయటికి తీశాడు. వణుకుతున్న చేతులతో వాటిని లెక్కపెట్టి తండ్రి చేతిలో పెట్టాడు. అందులో సరిగ్గా 250 రూపాయలున్నాయి. రాము అర్థం కాక, ఏంటి చిన్ను అని అడిగాడు. అప్పుడు చిన్ను చెప్పిన మాట రాము గుండెకు పిండేసింది. నాన్నా, నా దగ్గర 250 రూపాయలున్నాయి. ఇది నీ అరగంట జీతం కదా. రేపు నువ్వు ఆఫీస్ నుండి ఒక అరగంట త్వరగా వస్తావా? నీతో కలిసి భోజనం చేయాలని ఉంది. ప్లీజ్ నాన్న అన్నాడు. రాము ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయాడు. కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. తను దేని కోసమైతే పరిగెడుతున్నాడు, ఆ ప్రయాణంలో కోల్పోతున్నాడని అర్థమైంది. కొడుకుని గట్టిగా గుండెలకు హత్తుకొని ఏడ్చేశాడు. మిత్రులారా, మనం ఎవరి కోసం సంపాదిస్తున్నాం? మన కుటుంబం కోసమే కదా. మరి ఆ కుటుంబానికి సమయం ఇవ్వలేనప్పుడు ఆ సంపద విలువ ఏముంది? డబ్బుతో అన్నింటినీ కొనలేం. ముఖ్యంగా గడిచిపోయిన కాలాన్ని, మరి పంచుకోవలసిన ప్రేమను. ఈ కథ మీకు నచ్చితే మీ కుటుంబంతో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీ స్నేహితులకు, ముఖ్యంగా పని ఒత్తిడిలో ఉన్న తల్లిదండ్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.